హలో ఎవ్రీవన్. సో మనం జనరల్గా హోమియోపతిలో చూస్తూ ఉంటాం, ఏ కండిషన్కైనా మన సిమ్టమ్ని బేస్ చేసుకొని మెడిసిన్ అనేది సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వింటర్ సీజన్లో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి సాధారణంగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. థ్రోట్ ఇన్ఫెక్షన్స్లో కూడా హోమియోపతిలో డిఫరెంట్ రెమెడీస్ ఉన్నాయి. అవి ఎందుకు అన్ని డిఫరెంట్ రెమెడీస్ ఉన్నాయనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ అనగానే రోజంతా గొంతు నొప్పి వస్తుంది, ఏదో పొడుచుకుంటున్నట్టు, ఏదో ఇన్ఫెక్షన్ గుచ్చుకుంటున్నట్టు. సాధారణంగా మనం ఏదో గుచ్చుకుంటున్న సెన్సేషన్ ఉంది అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తూ ఉంటారు. దానికి హెపార్సల్ఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకి కొంతమందికి గొంతు ఎంటీగా, అంటే గుటక వేస్తే నొప్పి వస్తుంది, వాటర్ తాగితే నొప్పి వస్తుంది, మళ్ళీ సాలిడ్ ఫుడ్ తిన్నప్పుడు నొప్పి రాదు, నార్మల్ టైంలో నొప్పి రాదు. అలాంటి వాళ్ళకి లెక్సస్ 200 చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, మనకి గొంతు అంతా రెడ్గా ఉంది, బ్రైట్ రెడ్ సెన్సేషన్ ఉంది, పచ్చిగా ఫీలింగ్, చాలా సోర్నెస్ ఉంది, పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు బెల్లడోనా 200 చాలా బాగా పనిచేస్తుంది. అలా కాదు, డే అంతా బాగానే ఉంటుంది, నైట్ పడుకునేసరికి ఎర్లీ మార్నింగ్ లేచేసరికి థిక్గా మ్యూకస్ గ్రీనిష్గా పడుతుంది. ఆ గ్రీన్ మ్యూకస్ బయటకు వచ్చేంత వరకు థ్రోట్ పెయిన్ క్లియర్ అవ్వటం లేదు. అలాంటప్పుడు కాలి బైక్రోమ్ చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, అదేవిధంగా ఫీవర్ కూడా ఉంది. మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ సివియర్గా ఉంటుంది, చాలా రెడ్డిష్గా ఉంది, ఒకవైపు నొప్పి వస్తుంది, ఇంకో వైపు నొప్పి వస్తుంది థ్రోట్లో, అంటే క్యాప్సికమ్ చాలా బాగా పనిచేస్తుంది. ఖాళీ మ్యూరియాటికమ్ చాలా బాగా పనిచేస్తుంది. అలా డిఫరెంట్ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి మన సిమ్టమ్ని బేస్ చేసుకుంది. జస్ట్ ఒక్క డోస్ వేసుకోవడం వల్ల ఈ సిమ్టమ్ అంతా క్లియర్ అవుతుందంటే మీరు నమ్ముతారా? బట్ ఇఫ్ ఎట్ ఆల్ నిజంగా ఇలాంటి ఒక కండిషన్ మీకు ఎప్పుడైనా వచ్చినట్టయితే ఒక్కసారి ట్రై చేయండి. మీరు అవైలబుల్గా ఉన్న హోమియోపతి ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. మీ థ్రోట్ ఇన్ఫెక్షన్ జస్ట్ ఒక సింగిల్ డోస్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్, యాంటీబయాటిక్స్ వేసుకోవాలి లేదంటే యాంటీవైరల్ ఏమైనా వేసుకోవాలి అంటే కంటిన్యూస్గా ఒక 5 days దాన్ని డోస్ వాడాలి. దాని ఎఫెక్ట్ మళ్ళీ ఉంటుంది. సో ఇవన్నిటిని మీకు చెక్ పెట్టాలి అంటే ఒక మంచి హోమియోపతి ఫిజిషియన్ని మీరు విజిట్ చేయండి. థ్యాంక్ యూ.